M9 న్యూస్ విజయోత్సవ ర్యాలీని తలపించిన ఎన్నికల ప్రచార ర్యాలీ వైసీపీ అభ్యర్థి విరూపాక్షికి బ్రహ్మరథం పట్టిన హోలుగుంద మండల ప్రజలు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని హోలుగుంద మండలంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి విరూపాక్షి హోలుగుంద మండలంలో విస్తృత ప్రచారం చేపట్టారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన విరూపాక్షికి మండల ప్రజలు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. అశేష జనవాహిని నడుమ విరూపాక్షి మండలంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. మండల పరిధిలోని వందవాగిలి, నేరనీకి, హెబ్బటం, లింగంపల్లి, గంజహల్లి, హోలగుంద గ్రామాల్లో విస్తృత పర్యటన చేపట్టారు. ఆయా గ్రామాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల ప్రజలు పూల వర్షం కురిపిస్తూ బాణసంచా కాలుస్తూ విరూపాక్షికి గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విరూపాక్షి మాట్లాడుతూ ప్రజలు తనకు వస్తున్న ఆదరణ చూస్తుంటే ఇది ఎన్నికల ప్రచార ర్యాలీ కాకుండా విజయోత్సవ ర్యాలీగా తలపిస్తుందని అన్నారు. తనపై ఎంత ప్రేమాభిమానాలు చూపిస్తున్న హోలగుంద మండల ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హోలగుంద మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గత తెలుగుదేశం హయాంలో పేదలకు సంక్షేమ పథకాలు అందేవి కాదని, జన్మభూమి కమిటీ నిర్ణయించిన వారికే పథకాలు అందేవని విమర్శించారు. ప్రస్తుత కూటమి అభ్యర్థి వీరభద్రగౌడ్ 2014 నుండి 19 వరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి అన్ని అవినీతి అక్రమాలే చేశారని, వేదావతి నదిలో ఇసుక అక్రమ తరలింపు, ఇంకుడు గుంత, ప్రభుత్వం నిర్మించి ఇచ్చే మరుగుదొడ్ల పనుల్లో దాదాపు 100 కోట్లు అక్రమంగా దండుకున్నారన్నారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరు జయరాం వీరభద్రగౌడ్తో 30% కమిషన్లు మాట్లాడుకుని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. నీతులు మాట్లాడే గుమ్మనూరు జయరాం తాను మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కో జెడ్పీటీసీ దగ్గర సుమారు 40 లక్షలు, ఎంపీపీకి 10 లక్షలు రేటు కట్టి వసూలు చేశారన్నారు. అలాంటి జయరాం ఈ రోజు నీతులు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఎన్నికలు అప్పుడే వచ్చే నాయకులు కావాలా? ఎల్లప్పుడూ మీతోనే ఉంటూ మీలో ఒకరిగా ఉంటూ మీకు సేవ చేసే బుసిని విరూపాక్షి కావాలా అని ప్రజలు ఆలోచించుకొని ఓటు వేయాలని ప్రజలకు అభ్యర్థించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేసి మీకు మంచి జరిగి ఉంటే నాకు అండగా నిలబడండి అని ధైర్యం ఉన్న నాయకుడు సీఎం జగనన్న అని అన్నారు. పేదవాడి భవిష్యత్తు బాగుండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని అన్నారు. నవరత్నాలు కొనసాగాలన్నా, కులమత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రతి పేదవాని గడపకు అందాలన్నా ఫ్యాను గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైసీపీ జిల్లా మహిళా నాయకురాలు శశికళ, జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ తెన్నెకల సురేందర్ రెడ్డి, కొత్తకాపు మధుసూదన్ రెడ్డి, హోలగుంద మండల వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మండల కన్వీనర్, మండల కో కన్వీనర్, మండల జెడ్పీటీసీ, మండల ఎంపీపీ, వైస్ ఎంపీపీ, హోలగుంద మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. M9 న్యూస్ తో హోలగుంద రిపోర్టర్ అబద్ధాలు చెప్పి ఈ చంద్రబాబు నాయుడు ఎలా అబద్ధాలు చెప్తావో నువ్వు కానీ అదే అబద్ధాలు చెప్పి అక్కడ గుంటకలనే మేనేజ్ చేయాలని చూసినావు. ఆడగదే నిన్నే గుంటకలకి పాలించిన నిన్నే తర్వాత బెంగళూరు పోతాడని చెప్తున్నాను. ఆయన నలగన్నే గుంటకల ఎమ్మెల్యేనే, ఆడూరు ఎమ్మెల్యేనే, ఆదోరు ఎమ్మెల్యేనే, మంత్రాల ఎమ్మెల్యేని అందరూ కలిసికట్టుగా మధులకు మీద పారేసాయంట. ఆయన ఆయనకి ఈయన ప్రేమను తీసుకొని